అది కాశీ లాంటి మహాక్షేత్రాల్లో కూడా వాళ్ళ ఇళ్లలో ప్రవేశించి తాళపత్ర గ్రంథాలు తీసుకొచ్చి నడి రోడ్లో తగలబెట్టారు. అనేక మంది తలలు నరికారు. రోజుకి ఇన్ని రక్తంతో జంజాలు చూస్తే కానీ భోజనం చేయమనేటువంటి పరాయి పాలకులు ఉండేవారు. ఈ చరిత్ర మనకు తెలియనివ్వకుండా చేశారు ఇక్కడ. పైగా ఇక్కడ వీడు ఎప్పుడూ అధికారం కోసం ప్రయత్నించలేదు. మనం అనుకుంటున్నటువంటి దీన్ని రక్షించిన వర్గం వారు అధికారం కోసం ప్రయత్నించలేదు. మనం పాత గ్రంథాలు చూసినా ఒక పేద బ్రాహ్మడు ఉండేవారు. ఆ పేద అనేది ఎప్పుడు ఉంది. కానీ వాడు విద్యకు ప్రాధాన్యం చేస్తూ దాన్ని పంచేవారు. అందరి క్షేమం కోరుకునేవారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనేటువంటి వేద ఆకాంక్ష ఎవరో ఒక వర్గం కోసం, కొంతమంది కోసం కాదు కదా, అందరి హితాన్ని కోరుకుంటూ దానికోసం పరిరక్షించారు. దాన్ని సామాన్యులు ఎలా అందుకుంటారు? ఇప్పుడు ఎక్కడో లాటిన్లో ఉన్నటువంటి గ్రంథాన్ని ఇంగ్లీష్లో అనువాదం చేసి దాన్ని ఇక్కడ అనువాదం చేసి గ్రంథములుగా ముద్రిస్తూ పరుచుతున్నారు అంటే అందరూ ఆ లాటిన్ ఇంగ్లీష్ చదువుకోలేరు కదా. అలాగే వేదంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి పురాణాలు, ఇతిహాసాలు రూపంలో అందరికీ పంచారు. ఈ జాతిలో సామాన్య మానవుడికి కూడా రాముడు అంటే కృష్ణుడు అంటే ఏం తెలుసు. అంతేకాకుండా వాళ్ళు జీవన వ్యవహారంలో కూడా మాటలు చుప్పనాతి చేతలు అంటారు. అంటే శూర్పణ కథ వాళ్ళకి తెలుసు. అలాగా సామాన్యులకు కూడా ఈ ధర్మం వెళ్ళిపోయాక కొంతమంది చేతులు ఉందని ఎలా చెప్పచ్చు? అదేవిధంగా మరొకటి, మన భారతదేశంలోనే జానపదులు మొదలైన వారు ఉన్నారు, ఆటవికులు ఉన్నారు. మనకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఆచార వ్యవహారాలు పరిశీలించిన అవి వైదికమైనవి. అవి పరిశీలించి చూడాలి, రెండు పరిశీలించాలి. అదే మా గురుగారు సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అనేవారు, అశ్వమేధ యాగం నుంచి అంకాలమ్మ జాతర వరకు సనాతన ధర్మంలో ఒకటే సూత్రం అని చెప్పారు. అంటే భగవద్భావంలో కానీ, ఆరాధించే పద్ధతుల్లో కానీ, విలువల్లో కానీ, కుటుంబ విలువల్లో కానీ, క్యారెక్టర్స్ విషయంలో కానీ, ఇదంతా ఏదైతే సనాతన ధర్మ వేదంలో చెప్పింది అందరి జీవితాలు ఉంది. ఎలా ఉందంటే వాళ్ళ భాషకు అనుగుణంగా, వాళ్ళ జీవన రీతికి అనుగుణంగా. అది దీని యొక్క అందం. అంటే ఒక్కొక్క జీవన రీతికి తగ్గట్టుగా ధర్మం ఉంది ఇక్కడ. కనుకనే ఇందులో అందరూ ఒకటే నేర్చుకోవాలనుకోకూడదు. వాళ్ళు అలా, వీళ్ళు ఇలా, వీళ్ళందరూ ఇక్కడ సమాజం అని ఒకటి ఏర్పడుతూ, ఒక వ్యాపారి ఉంటాడు, ఒక రైతు ఉంటాడు, ఒక శ్రమజీవి ఉంటారు. వాళ్ళ జీవన విధానం వాళ్ళు పాటిస్తూ, ఎందుకంటే వాడు యాగం చేసి హవిస్సు వేయాలంటే ధాన్యం పండించేవాడికి మట్టిలో కష్టపడాలి. అంతేగాని అతను కూడా నేను యాగం చేస్తాను పండించేవాడు ఎవడు. కానీ ఎవరి పనులు వాళ్ళు. కనుకనే మన దేశంలో వర్ణ వ్యవస్థకు అందమైన శ్రమ విభజన. నాగరికత ఏ దేశంలో పెరుగుతుందో అక్కడ శ్రమ విభజన ఉంటుంది. యుగాల క్రితమే నాగరిక దేశం కనుక మన దేశంలో వర్ణ వ్యవస్థలకు అందమైన వ్యవస్థ. దానిని ఒక భయంకరమైన వ్యవస్థ కింద చిత్రీకరించారు. ఈ చిత్రీకరణలో మన విద్యా విధానంలో కూడా చూపించడం ఒకటి. రెండవది, ఇందాక మెసాకర్ చేశారు. ఈ మధ్య బ్రాహ్మణ్ జెనోసైడ్ అనే పుస్తకం కొడుతూ మీరు గమనించి ఉంటారు. ఇక్కడ అనేక మందిని ఏ విధంగా సంహరించారు, చంపారు అనేటువంటిది ఇక్కడ. అంటే నేను ఒక బ్రాహ్మణుడిగా మాట్లాడట్లేదు, భారతీయ పౌరుడిగా మాట్లాడుతున్నాను, సనాతన ధర్మానికి చెందిన వాడిగా మాట్లాడుతున్నాను.